అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంటల్లో యూరియా వాడకం దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు, ఖరీఫ్ టమాటా సాగు వివరాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఏడాదంతా పండే కూరగాయల్లో నిత్యావసరంగా వాడుకునే కూరగాయ టమాటా. టమాటా ధర ఎప్పుడు ఆకాశాన్ని అంటుతుందో, ఎప్పుడు నేల చూపులు చూస్తుందో తెలియని పరిస్థితి. ఖరీఫ్ పంట సాగు కోసం ప్రస్తుతం రైతులు సన్నద్ధమవుతున్నారు. అయితే సాగుకు ఎన్నుకున్న పొలంలో ఒకేసారి నాటడం కాకుండా దఫదఫాలుగా నాటుకుంటే మార్కెట్ ఆటుపోట్లను కొంతవరకు అధిగమించే వీలుంటుంది. అయితే వర్షాకాలపు టమాటాకు చీడపీడల బెడద ఎక్కువ. అందువల్ల ప్రాంతానికి తగ్గ అధిక దిగుబడినిచ్చే రకాలను ఎంచుకోవడంతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఖరీఫ్ టమాటా నుండి ఎకరాకు 30 టన్నులకు పైగా అధిక దిగుబడులను పొందే అవకాశం ఉంటుందంటూ ఖరీఫ్ టమాటా సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా తోగారం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి వెంకట్రావు. ఇతర పంటలతో పాటు కూరగాయల పంట వైపు కూడా ఎక్కువగా రైతు సోదరులు మొగ్గు చూపుతున్నారు. అందులోనూ టమాటా సాగు, ఎందుకంటే అన్ని కాలాల్లో కూడా పండించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖరీఫ్లో కూడా రైతు సోదరులు వేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే నిత్యం ఇది గిరాకీ ఉన్న పంట కాబట్టి. దీనికి నేలలు సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో బరువైన గరప నేలలు కానీ బాగా పంటకు అనుకూలం. వర్షాకాలంలో అయితే తేలికపాటి నేలల్లో కూడా వర్షం బాగా వచ్చినప్పుడు వర్షం నీరు బయటకు పోయేటట్టుగా నిల్వ లేకుండా ఉండేటట్టుగా చూసుకున్నటువంటి పొలాలు అయితే మనకి దీనికి బాగా అనుకూలం. అదే నాటే విషయం వచ్చేసరికి ఏంటంటే వర్షాకాలంలో జూన్ జూలైలో నాటుకోవాలి. లేట్ అయిన కొలది మనకి పురుగులు బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి జూన్ జూలైలో నాటుకోవాలి. మన రకాల విషయానికి వచ్చేసరికి అంటే పోసా రూబీ అనేది అంటే IRI నుంచి విడుదల కాబడిన రకము 130 నుంచి 135 రోజుల పంటకాలం. పండ్ల పరిమాణము మధ్యస్థంగా ఉండి ఎకరానికి 12 టన్నులు దిగుబడి ఇస్తుంది అనమాట. అలాగే పోసా ఎర్లీ ద్వార్ఫ్ అనే రకం కూడా 120 నుంచి 130 రోజుల పంటకాలము. వర్షాకాలంలో బాగా వేసుకోవడానికి మంచి అనుకూలం అనమాట. అదేవిధంగా అర్కా వికాస్ అనే రకము, ఇది కూడా 105 నుంచి 110 రోజుల పంటకాలం, 14.5 నుంచి 16 టన్నులు ఎకరానికి దిగుబడి ఇచ్చే రకం అనమాట. అదేవిధంగా అర్కా సౌరభ్ అనే రకం కూడా ఉంది. అర్కా సౌరభ్ కూడా 105 నుంచి 110 రోజుల పంటకాలం, పండ్ల పరిమాణము 70 గ్రాములు ఒక దానికి ఉంటుంది. ఇది పచ్చళ్ళకి బాగా అనుకూలమైన రకం కాబట్టి అర్కా శోభ కూడా వేసుకోవచ్చు. ఇది 14 టన్నులు దిగుబడి ఇచ్చే రకం అనమాట. అర్కా రక్షక్, అర్కా సామ్రాట్, అర్కా వర్ధను, అర్కా విషాలు ఇవన్నీ IIHR నుంచి అంటే భారతీయ ఉద్యానవన పరిశోధన సంస్థ నుంచి విడుదల కాబడ్డాయి. అదేవిధంగా విత్తన మోతాదు విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఎకరానికి సూట్ రకాలు అయితే 200 గ్రాములు, సంకరజాతి రకాలైతే 60 నుంచి 80 గ్రాములు అయితే సరిపోతుంది, విత్తనం సరిపోతుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల తైలము లేదా 3 గ్రాముల మెట్లాక్సిల్తో కానీ విత్తనం శుద్ధి చేసుకుని 2 గంటల తర్వాత 4 గ్రాముల ట్రైకోడర్మా విరిడే పౌడర్ని కూడా కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకి
వేరుకుళ్ళు తెగుల్ని అలాగే ఎండు తెగుల్ని తట్టుకోవడానికి అవకాశం బాగా ఉంటుంది. అదేవిధంగా రసం పీల్చే పురుగులు బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే ఇమిడాక్లోప్రిడ్ కలిపి మనం విత్తన శుద్ధిగా చేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగులు బెడద నుంచి కూడా తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక నారు పోసే విషయానికి వచ్చేసరికి 4 మీటర్లు పొడవు 1 మీటర్ వెడల్పు ఉండేటట్టు 6 సెంటీమీటర్లు ఎత్తు ఉండేటట్టుగానే మనం నారుమడిని తయారు చేసుకున్నట్టయితే వర్షాలు పడినా కానీ నీరు కిందకి వెళ్ళిపోయి మనకి నీరు నిల్వ ఉండకుండా మాగుడు తెగులు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు. అలాగే విత్తేటప్పుడు మనం పొలంలో ముఖ్యంగా బ్లీచింగ్ పౌడర్ వేస్తే బ్యాక్టీరియా తెగులు ఎండు తెగులు రాకుండా ఉంటుంది 6 కిలోలు. అలాగే బోరాక్స్ ఒక 8 కిలోలు కానీ మనం ఎకరానికి వేసుకున్నట్టయితే ఈ కాయ పగులు రాకుండా నివారించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేసుకోవచ్చు. అదేవిధంగా రసం పీల్చే పురుగులు బెడద నుంచి కాపాడు కోసం పంటకి కార్బోఫెరాన్ గుళికలు ఏంటంటే మనకి 250 గ్రాములు 40 చదరపు మీటర్లకి మనం కానీ వేసుకున్నట్టయితే మంచి ఈ రసం పీల్చే పురుగులు బెడద కానీ అదేవిధంగా కాయతొలుచు పురుగు బెడద కానీ నివారించడానికి అవకాశం ఉంటుంది. ఇక నాటుకోవడానికి విషయానికి వచ్చేసరికి వర్షాకాలంలో వరుసకి 60 సెంటీమీటర్లు మొక్కి 40 సెంటీమీటర్లు ఉండేటట్టుగానే మనం నాటుకుంటే మంచి గాలి వెలుతురు బాగా తగిలి అంతర్కృషికి కూడా బాగా అనుకూలంగా ఉండి మొక్కల సాంద్రత కూడా సరిగా ఉండి అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కలుపు విషయానికి వచ్చేసరికి కలుపు మనం విత్తిన వెంటనే కానీ పిండి మితిలు అనే మందుని 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు చొప్పున కలిపి పిచికారి కానీ చేసుకున్నట్టయితే కలుపును సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 25 నుంచి 35 రోజులప్పుడు అంతర్కృషి కూడా చేసుకోవాలి. అంతర్కృషి కానీ గొర్రుతో కానీ లేదంటే పవర్ వేడర్స్తో కానీ చేసుకున్నట్టు, ఎందుకంటే బోధులు తయారై ఉంటాయి కాబట్టి పవర్ వేడర్స్తో కానీ చేసుకున్నట్టయితే మనకి సమర్థవంతంగా కలుపును నివారించుకోవచ్చు. గడ్డి జాతి కలుపు కానీ ఎక్కువగా ఉన్నట్టయితే క్వైజిలోపాప్ ఎథైల్ అనే మందుని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున ఎకరానికి 400 మిల్లీలీటర్ 200 లీటర్లో కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ గడ్డి జాతి మొక్కలను కూడా సమర్థవంతంగా నివారించుకోవడానికి అవుతుంది. కనీసం 10 రోజుల వ్యవధిలో మనం తేమ కలిగేటట్టు నీటి వినియోగం చేసుకోవాలి. ఎరువుల విషయానికి వచ్చేసరికి ఏంటంటే చివరి దుక్కులో ఎకరానికి 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువు వేసి కలిగి దున్నాలి. ఎకరానికి 24 కిలోల భాస్వరము, 24 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువుని, అదేవిధంగా 48 కేజీల యూరియా ఇచ్చే ఎరువుని వేసుకోవాలి. అయితే నత్రజని ఎరువు ఇచ్చే ఎరువుల్ని 3 సమభాగాలుగా చేసుకుని విత్తేటప్పుడు, అదేవిధంగా 35 నుంచి 40 రోజులప్పుడు, తర్వాత 50 నుంచి 55 రోజులప్పుడు ఒకసారి కానీ వేసుకున్నట్టయితే మొక్క వెజిటేటివ్ స్టేజ్ అంతా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా ఎరువుల యాజమాన్యం సరిగా చేసుకోవాలి. అదేవిధంగా ఊతం ఇవ్వడం అనేది కూడా చాలా మంచి ప్రాక్టీసు. రిలీజ్ పద్ధతి అంటాం దీన్ని. కింద మొక్కలు వాలిపోకుండా పళ్ళన్నీ కింద గట్ట పడకుండా, అంటే అడుగు నేలకి తాకకుండా ఉండేటట్టుగా మనం చేసినట్టయితే గాలి వెలుతురు బాగా తగిలి పండు పరిమాణం కూడా బాగా ఉండి మంచి రంగు కూడా ఉంటుంది కాబట్టి నాణ్యమైన దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిలీజ్ పద్ధతి, ఊతం ఇచ్చే పద్ధతిని కూడా రైతులు చేసుకోవాలి. ఈ సూక్ష్మ ధాతు లోపాలు ఉంటాయి ఎక్కువ, దాని నివారణ కోసం ఏంటంటే అంటే పూతకాత ఎక్కువ రావడం కోసం ఈ సూక్ష్మధాతు మిశ్రమాన్ని లీటర్ నీటికి 5 గ్రాములు చొప్పున కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఎకరానికి మంచి పూతకాత ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చేసరికి అంటే కాయతొలుచు పురుగు అనేది చాలా ఉధృతిగా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇక్కడ మన ఈ ప్రాంతాల్లో. ఈ కాయతొలుచు పురుగు ఏంటంటే ముందుగా లేత ఆకుల్ని కొమ్మల్ని తినేస్తుంది. ఈ పూత దశలోనే మొగ్గలపైన గుడ్లు పెట్టి తర్వాత ఆ లద్ది పురుగులు అనేది అలాగా పిండి దశలోనే లోపలికి చొచ్చుకొని పోయి మొత్తం లోపలికి గుదురంతా తినటం వల్ల కాయలన్నీ గుల్లబారడం, కాయల్లో పెద్ద పెద్ద రంధ్రాలు కూడా ఏర్పడడం కూడా జరుగుతూ ఉంటుంది. దీనివల్ల బాగా పంట నష్టం కాబట్టి దీని నివారణ కోసం ఏంటంటే జనరల్గా ట్రైకోగ్రామా బదనికలను కానీ ఎకరానికి 20,000 చొప్పున కానీ విడిచిపెట్టినట్టయితే సరిపోతుంది. అలాగే ఎకరానికి 4 చొప్పున లింగాకర్షక బుట్టలు కూడా పెట్టుకోవాలి. ఈ ఉధృతి కానీ ఎక్కువగా ఉంటే ఫ్లూబెండమైడ్ 0.3 మిల్లీలీటర్ల లీటర్ నీటికి చొప్పున కలిపి మనం పిచికారి చేసుకోవచ్చు. లేదా క్లోరాంట్రాన్ ఎలిప్రోల్ అయితే 0.3 మిల్లీలీటర్ల లీటర్ నీటికి, లేక స్పైనోసైడ్ అయితే 0.4 మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకుంటే కాండం పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే ఆకుమాడు తెగులు అని అంటాము, ఎర్లీ బ్లైట్. ఇదేంటి ఆకుల మీద కాండం మీద చిన్న చిన్న గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తర్వాత క్రమేపీ అవన్నీ కలిసిపోయి ఎండిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. దీని నివారణ కోసం ఏంటంటే 3 గ్రాముల క్యాప్టాను లేదా మ్యాంకో జబ్బు లేదా క్లోరాథలానిల్ 2 గ్రాములు లేదా ప్రాపికొనజోలు 1 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే ఈ ఆకుమాడు తెగులను కూడా అంటే ఎర్లీ బ్లైట్ అంటాం, ఇది కూడా నివారించుకునే అవకాశం ఉంటుంది. సమర్థవంతంగా సమగ్ర సస్యరక్షణ కానీ మొదటి నుంచి చేపట్టినట్టయితే టమాటా మంచి ఆశించిన దిగుబడి వచ్చి మంచి నికర ఆదాయం ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది.
అధిక దిగుబడులే పరమావధిగా సాగుతున్న మన వ్యవసాయంలో వాటి కోసం విచ్చలవిడిగా ఎరువులను గుమ్మరించుకుంటూ పోతున్నాం. దీంతో నేల స్థితిగతులు దెబ్బతిని కాలుష్యం పెరిగిపోయి పర్యావరణానికి ముప్పుగా మారుతుంది. సిఫార్సు కంటే అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వినియోగిస్తే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. యూరియాను అధిక మొత్తంలో పంటలకు వేస్తుంటారు. దీనివల్ల పైరు పచ్చగా కనబడినా మెత్తదనం వచ్చి త్వరగా చీడపీడలకు లొంగిపోతుంది. ఏ ఎరువైనా సిఫార్సు చేసిన మోతాదులో వాడటం, ఒక్క రసాయన ఎరువులే కాకుండా సేంద్రియ ఎరువులకు ప్రాముఖ్యాన్నివ్వడం ఎంతైనా ముఖ్యం. యూరియాను పైరుకు సరైన సమయంలో సిఫార్సు మేరకు సూచించిన మోతాదులో అందించాల్సిన విధంగా అందించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ టి ప్రభాకర్ రెడ్డి. ప్రస్తుతం పంటలకి నత్రజని అందించడానికి యూరియా అనేది ప్రధానంగా ఎక్కువగా వాడుతున్న రసాయన ఎరువు. ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి పంటకి 2-3 దఫాలుగా విత్తేటప్పుడు, విత్తిన తర్వాత పైనుంచి మనం వివిధ రకాలుగా మనం యూరియా అనేది వివిధ మోతాదుల్లో వివిధ రూపాల్లో వాడుతూ ఉన్నాము. ముఖ్యంగా చూసినట్లయితే ఈ యూరియా ఎరువు అనేది చాలా తక్కువ ధరకు దొరకడం, తొందరగా కరిగి మొక్క అనేది తొందరగా పచ్చబట్టడం వల్ల రైతులందరూ కూడా ఎక్కువగా ఈ యూరియా పైన డిపెండ్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ రసాయన ఎరువు అధిక మోతాదులో కనుక వేసినట్లయితే చాలా రకాలైన అనర్థాలు జరిగే అవకాశం ఉంది. సాధారణంగా చూసినట్లయితే 1 ఎకరా వరి పండించడానికి మనకి 100 నుంచి 110 కిలోల యూరియా అవసరం. దీన్ని మనము 3 సార్లు అంటే మొక్క నాటేటప్పుడు 30 కిలోలు, దాంతోపాటు దుబ్బు చేసే దశలో 30 కిలోలు, అంకురం దశలో 30 కిలోలు వేసుకుంటూ ఉంటాం. అయితే సాధారణంగా రైతులు ఒక 2 నుంచి 3 బ్యాగులు అధిక మోతాదులో యూరియా వేస్తున్నారు. ఈ అధిక మోతాదులో యూరియాని వేయటం వల్ల మనకి ఎక్కువగా వివిధ రకాలైన తెగుళ్ళు, అగ్గి తెగులు, ఎండు తెగులు, దాంతోపాటు సుడిదోమ లాంటి పురుగులు కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ పెరుగుదల శాఖీయ దశ అనేది అధికంగా జరిగి మొక్క ఏపుగా పెరగడం వల్ల పంట అనేది పక్వానికి రాకుండా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ యూరియా అధిక మోతాదులో వాడటం వల్ల మనకి ఖర్చు అధికంగా పెరిగి దాంతోపాటు దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా వేయవలసిన మోతాదులో వేయవలసిన సమయంలో కనుక వేసినట్లయితే మనం వేసిన యూరియా అనేది పంట మొత్తం కూడా తీసుకొని ఈ యొక్క నత్రజని వినియోగ సామర్థ్యం అనేది 80% వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే 1 ఎకరా పత్తి పంటకు 48 కిలోల నత్రజని అవసరం. ఈ 48 కిలోల నత్రజని అందించడానికి మనం 110 కిలోల యూరియా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 110 కిలోల యూరియాను కూడా 3 భాగాలుగా చేసుకొని మొక్క విత్తేటప్పుడు ఒక 25 కిలోలు, దాంతోపాటు విత్తిన 20 రోజులకు, విత్తిన 40 రోజులకు, 80 రోజులకు 4 సార్లు పైపాటుగా కనుక యూరియాని వేసుకున్నట్లయితే మనకు సరైన సమయంలో మొక్క ఎదుగుదలకు అవసరాన్ని బట్టి మనము యూరియా అందించే విధంగా వేసుకున్నట్లు అవుతుంది. ఇంకొకటి, నత్రజని అధికంగా వేయటం వల్ల, ఈ యూరియాని అధికంగా వేయటం వల్ల భూమిలో ఆమ్లత్వం అనేది పెరుగుతుంది. ఈ సేంద్రియ పదార్థం తగ్గిపోతుంది. దాంతోపాటు సూక్ష్మజీవుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు మనకి సూక్ష్మ పోషకాలైన కాపర్, మ్యాంగనీస్, ఐరన్, జింక్ లాంటి పోషకాలు కూడా వాటి యొక్క మోతాదు అనేది, వాటి యొక్క అవైలబిలిటీ అనేది భూమిలో తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మొక్కజొన్న పంటకైతే 1 ఎకరాకి 170 కిలోల వరకు కూడా యూరియాని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని 3 నుంచి 4 భాగాలుగా చేసుకొని విత్తేటప్పుడు ఒక 40 కిలోలు, దాంతోపాటు విత్తిన తర్వాత మొక్కలెత్తు దశలో ఉన్నప్పుడు, దాని తర్వాత పూత దశలో ఉన్నప్పుడు, ఇలా 3 నుంచి 4 సార్లు పరిస్థితిని బట్టి మనము యూరియా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం ప్రధాన పంటలు వరి, పత్తి, ఈ మొక్కజొన్న లాంటి పంటలే కాకుండా ఏదైతే పప్పుధాన్య పంటలైన పెసర, మినుము, కంది లాంటి పంటల్లో కూడా విత్తుకునేటప్పుడు ఒక 18 కిలోల యూరియాని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పైపాటుగా మనం ఈ యూరియాను వేసుకోవాల్సిన అవసరం లేదు. పైపాటుగా వేసుకోవాలనుకున్నప్పుడు మనకి ఈ యూరియాని స్ప్రే చేసుకోవడం ద్వారా 2% యూరియా అంటే 20 గ్రామ్స్ యూరియాని 1 లీటర్ నీటిలో కలిపి పైపాటుగా మనం పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా మనం యూరియాని అందించే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వేసే సమయంతో పాటు వేసే విధానం. సాధారణంగా అయితే వరి పంటకు బురద పదంలో మనము ఈ యూరియా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే ఆరుతడి పంటలకైతే భూమిలో ఉండే తేమను చూసుకొని ఒక మొక్క మొదట్లో కొంచెం మట్టిని తీసి దాంట్లో యూరియాని వేసి కప్పివేయడం ద్వారా ఈ యూరియా యొక్క నష్టాలు అనేది మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మొక్కలకు ఎప్పుడైనా కూడా సిఫారసు చేయబడిన మోతాదులో, చేయబడిన టైంలో పంటకు అనుకూలంగా అవసరమైన దశలోనే మనం యూరియాని అందించడం ద్వారా మన యొక్క యూరియా వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సహకారంతో ఎన్టీఆర్ జిల్లాలో సోలార్ డ్రయర్ల వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. ఆహార ఉత్పత్తుల వృధాను తగ్గిస్తూ సోలార్ డ్రయర్ల వాడకంతో విలువ ఆధారితం చేసేలా ఈ కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ ఉద్యాన పంటలకు ధరలు తగ్గిన సందర్భాల్లోనూ ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా ఉన్న తరుణంలో వాటి నాణ్యత తగ్గకుండా ఎలా నిల్వ చేసుకోవాలనే అంశాలపై రైతులకు పలు సూచనలు అందించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రైతు సోదరులు అన్ని రకాల ఉద్యాన పంట పండిస్తున్నారు. ఉద్యాన పంటకి వాల్యూ అడిషన్స్కి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రైమరీ ప్రాసెసింగ్, సెకండరీ ప్రాసెసింగ్, టెర్షరీ ప్రాసెసింగ్. ఈ డిహైడ్రేషన్ మన ఈ టమాటా, ఉల్లి మామూలుగా ఈ రెండు ప్రొడక్ట్స్ దీనికి మార్కెట్లో రేట్ ఫ్లక్చుయేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కన్జ్యూమర్కి కూడా ఎప్పుడైనా ఇది రెడీగా అవైలబుల్ ఉండాలి. అదేవిధంగా రైతుకి మార్కెట్ సౌకర్యం దీనివల్ల మనం కల్పించినట్టయితే వాళ్ళు 3rd గ్రేడ్ 4th గ్రేడ్ ప్రొడ్యూస్కి డిహైడ్రేషన్ చేసుకొని మార్కెట్లో సేల్ చేయగలుగుతారు. దానికి సోలార్ డిహైడ్రేషన్ టెక్నాలజీ మనం దాదాపు ఒక 2.5 years అయింది. అప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ నుంచి. అప్పుడు మనం ఒక S4S కంపెనీ ఉంది, వాళ్ళ ద్వారా మన కర్నూలులో, తర్వాత ఇప్పుడు అనంతపూర్లో దాదాపు 300 యూనిట్స్ నడుస్తూ ఉంది. ముఖ్య ఉద్దేశం అంటే ఏ ప్రొడ్యూస్కి మార్కెట్లో యాజ్ ఎ టేబుల్ వెరైటీ డిమాండ్ లేదు, అలాంటి ప్రొడ్యూస్కి మనం డిహైడ్రేట్ చేసి డిహైడ్రేటెడ్ ప్రోడక్ట్స్ ఒక హైజీనిక్ ప్యాకేజింగ్లో మనం మార్కెటింగ్ చేయగలుగుతాము. ఇప్పుడు FPO ద్వారా మనం ఇది ఒక లార్జ్ స్కేల్లో, అంటే ఒక్కొక్క రైతు కాకుండా మనం ఒక లార్జ్ స్కేల్లో కూడా ఈ ప్రొడ్యూస్ తయారు చేసుకొని మార్కెట్ లింకేజ్ ఉన్నాయి. ఇప్పుడు రైజా కానీ, S4S కానీ ఇంకా చాలా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాము. గో ఆధారిత ప్రకృతి ఆధారిత వ్యవసాయ సంఘం తరపున రైతులు పండించే పంటల్ని వాల్యూ ఎడిషన్ చేయడం కోసం ఈ సోలార్ డ్రైయింగ్ టెక్నిక్ మీద ఒక వర్క్షాప్ పెట్టడం జరిగింది. చాలా చోట్ల రైతులు పండించిన పంటలో ఒక్కొక్కసారి సరైన ధర రానప్పుడు మనం అది పారేయటం కానీ వేస్ట్ అయిపోవడం జరుగుతుంది. కొన్ని చోట్ల కోల్డ్ రూమ్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల ఈ సోలార్ డ్రైయింగ్ ఫెసిలిటీ వల్ల ఏమవుతుంది, గవర్నమెంట్లో కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఉంది. 30% సబ్సిడీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఒక యూనిట్గా ఫామ్ అయ్యి ఒక 10 లక్షల రూపాయలు ఎక్విప్మెంట్ కొంటే 30% సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఈ పండించిన పంటని ఒక యూనిట్ అంతా కలిపి దాన్ని ఒక డ్రై చేసి కనుక ప్యాక్ చేసి అమ్మితే కనుక వాల్యుయేషన్ దాదాపు 100% ప్రాఫిట్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎందుకంటే ఇవాళ రైతు అనేది మనకి వెన్నుముక, మరి రైతు పండించే పంటని మనం వాల్యుయేషన్ ఉంటే ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇవాళ సుమారుగా ఒక 50 మంది మనం రైతులకి వాళ్ళ ఈ సోలార్ డ్రైవింగ్ మీద శిక్షణ ఇవ్వుతున్నాం. ఈ శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఉన్న స్కీమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు స్టేట్లో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఊర్లో ఒక మనిషిలా పెడితే కనుక వాళ్ళని చూసి ఇంకో 10 మంది ముందుకు వస్తే కనుక అట్లా స్టేట్లో ఇది ఒక మూమెంట్ లాగా వచ్చి ఎక్కువ మంది రైతులు పండించిన పంటను వాల్యుయేషన్ వస్తే కనుక రైతులు చాలా ఉపయోగం ఉంటుంది మా ఉద్దేశం. టమాటాను చూస్తుంటే మీ అందరికీ ఉదాహరణ అంటే టమాటో ఒక్కోసారి ₹2 రోడ్డు మీద పోసేస్తున్నారని చెప్తూ ఉంటారు. అట్లా అనేక రకాల ఫ్రూట్స్ని రోడ్ల మీద పోసేస్తూ ఉంటారు. దీనిలో రైతులు బాగా నష్టపోతున్నారు. కాబట్టి నష్టపోతున్న రైతాంగాన్ని ఏమాత్రము కూడా వాళ్ళు నష్టాల పాలు కాకుండా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, లాభదాయకంలో తీసుకెళ్లాలని ఒక ఆలోచనతో ఈ సోలార్ డ్రైయర్స్ ఉపయోగపడుతున్నాయి. కాబట్టి సోలార్ డ్రైయర్స్ మీద దాని ట్రైనింగ్ ఇచ్చి రైతులందరినీ కూడా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘము ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి దాంట్లో రాష్ట్రంలో 3 సెంటర్స్లో ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ని ప్రారంభించాలని చెప్పేసి కేవలము పండించిన పంటని ప్రాసెసింగ్ చేయాలి, ఇదే ప్రధానమైనది. ఈ ప్రాసెసింగ్ చేసే విధానాన్ని నేర్పించాలి. ప్రాసెసింగ్ ద్వారా వాళ్ళకి ఇంకొక 30% 40% అదనంగా ఆదాయం వచ్చేటువంటి పని చేయాలి అనే ఆలోచనతో ఈ ట్రైనింగ్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. సోలార్ డ్రయర్ల ఏర్పాటుకు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం PMFME క్రింద 35% రాయితీ వస్తుందని, 10% రైతు వాటా కాగా మిగతా మొత్తానికి రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అలాగే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం సంయుక్తంగా ఈ సోలార్ డిహైడ్రేషన్ యూనిట్స్కి సంబంధించి ఒకరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్య ఉద్దేశము రైతులు పండించిన పంట మంచి ధర రాక వృధా అవుతున్నదో దాన్ని డీహైడ్రేటెడ్ ఫామ్లో మార్చి ఎండిన ఉత్పత్తుల్ని మార్కెట్లో అమ్ముకోవడం ద్వారా అధికమైన లాభాలు, అదేవిధంగా మనకి లాస్ అవుతున్న దాన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనే దాని మీద ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పూర్తిగా నిర్వహించబడుతుంది. పూర్తిగా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద, అంటే సోలార్ డిహైడ్రేషన్ అంటే ఏమిటి, ఎన్ని రకాల డిహైడ్రేషన్ పద్ధతులు ఉన్నాయి, దానికి సంబంధించిన టెక్నికల్ ఆస్పెక్ట్స్ని డిస్కస్ చేస్తాము. అలాగే ఈ మార్కెట్కి సంబంధించిన ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అంటే ఈ సోలార్ డిహైడ్రేటెడ్ ప్రోడక్ట్స్ ఏ మార్కెట్స్లో ఎలాంటి డిమాండ్ ఉన్నది, వాటిని ఏ విధంగా మార్కెట్ చేసుకోగలగాలి, దానికి సంబంధించి ప్రభుత్వం ఏ రకమైన సపోర్ట్ అందిస్తున్నది అన్నది కూడా మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సోలార్ డిహైడ్రేషన్ చేసేందుకు అవసరమైన ప్రాక్టికల్ ట్రైనింగ్,
మనకి ఇక్కడే పక్కకి ఒక 4 రకాల సోలార్ డ్రైయర్స్ని ఆల్రెడీ మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ డ్రైయర్స్ మీద హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సోలార్ డ్రైయర్స్ని మనం ఇప్పుడు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పథకం, అంటే షార్ట్గా PMFME అంటాము, ఆ స్కీమ్ ద్వారా ఆల్రెడీ దాదాపు ఒక 150 పైన మనము రాష్ట్రంలో ప్రమోట్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా మనము అదే స్కీమ్ కింద ఈ సోలార్ డ్రైయర్స్ని పెట్టుకునేందుకు గాను ప్రాజెక్ట్ కాస్ట్లో 90% రుణం ఇప్పిస్తూ దాంట్లో 35% మనము సబ్సిడీ కూడా అందించడం జరుగుతుంది. సో ఈ విషయాలన్నింటినీ కూడా పూర్తిగా ఈరోజు పార్టిసిపెంట్స్ అందరికీ తెలియజేయడం, అలాగే ఈ ముందుకు వచ్చే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళు యూనిట్స్ స్థాపించే విధంగా, అలాగే వాళ్ళందరూ లాభాల బాటలో వాళ్ళ వ్యాపారాలని నడిపించుకునే విధంగా కూడా తోడ్పడివ్వడం జరుగుతుంది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ డిహైడ్రేట్ చేస్తాం. రహీజే సోలార్ ఫుడ్ ప్రాసెస్ వాళ్ళతో బైబ్యాక్ అగ్రిమెంట్ తీసుకున్నాము, వాళ్ళకే పంపిస్తున్నాము. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి 10 lakhs అయిందండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ నుంచి 35% సబ్సిడీ వచ్చింది. బ్యాంక్లో వచ్చి 10% మార్జిన్ అమౌంట్ కడితే మిగిలినంతా బ్యాంక్లోనే వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం అంటే ఇష్టం అండి. మా మ్యాంగో తోటలో వచ్చి కాయలు వేస్ట్ పోతున్నాయి. ఊరినే సీజన్ గాలి దుమ్ములు వచ్చి రాలిపోవడం అన్నీ వేస్ట్ పోతుంటే దాని నుంచి ఎలా బై ప్రోడక్ట్ చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు సెర్చ్ చేయంగా ఈ డిహైడ్రేషన్ గురించి తెలిసి తీసుకున్నామండి యూనిట్ని. సోలార్ డ్రైయర్లను ఏర్పాటు చేసుకొని ఇప్పటికే కొంతమంది రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంటున్నారు. అయితే రైతులు ఒకరొకరుగా కాకుండా సంఘాలుగా ఏర్పడి ఈ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేసుకోగలిగితే మరింత లాభం చేకూరుతుందని అధికారులు సూచిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మిద్దె తోట సాగుదారుల 20వ సమావేశంలో భాగంగా చిరుధాన్యాలు, కషాయాల వాడకం, ఇంకుడు గుంతల ఏర్పాటుపై అవగాహన సదస్సు జరిగింది. రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని మిద్దె తోట నిర్వాహకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆరోగ్యకర పంటలతో పాటు చిరుధాన్యాల వాడకం పెరిగితే మరింత ప్రయోజనం చేకూరుతుందంటూ చిరుధాన్యాల నిపుణులు ఖాదర్ వలీ సూచించారు. సిరిధాన్యాల డిమాండ్ పెరుగుతూ ఉంది. దానికి తోడుగా పల్లెల్లో వెళ్ళి రైతుల్ని సిరిధాన్యాలని పెంచండి అనే ప్రోత్సాహం, అవగాహన కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. మొత్తం భారతదేశం ప్రపంచంలో ఇప్పుడు 12 మిలియన్ టన్స్ సిరిధాన్యాలని పెంచడంలో విజయవంతంగా ఉంది. కానీ దాదాపుగా 100 మిలియన్ టన్స్ మన దేశం నుంచి పెంచబడితే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయునికి ఆరోగ్యం సొంతమవుతుంది. సిరిధాన్యాలను పెంచుకునేదానికి నీళ్ళు అవసరం లేదు, ఎరువులు అవసరం లేదు, క్రిమి కీటకలుపు నాశక మందులు అవసరం లేదు. 4 వానలు వస్తే పెంచుకోవచ్చు. ఏ పల్లెలో అయినా కానీ పెంచుకునేదానికి వీలయ్యే ఈ ఆహార ధాన్యాల్ని త్యజించాం ఇన్ని రోజులు. ఆ విషయాన్ని కూడా అందరికీ గుర్తు చేస్తూ మొత్తం దేశం ఆహార భద్రంగా ఉండాలంటే, సుభద్రతతో వచ్చే తరాలు ఆరోగ్యంగా బతకాలంటే మనందరికీ మిగిలిన దారి ఈ సిరిదారి మాత్రమే అని అందరికీ చెబుతూ వస్తున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందరూ పూర్వీకుల నుంచి అనాదిగా వస్తున్న మాటే. కానీ నిజంగా మనందరం కూడా ఆరోగ్యంగా ఉందామని ఒకసారి ఆలోచించుకుంటే పూర్తిగా దాదాపు 140 కోట్ల మంది ప్రజల్లో దాదాపు 100 కోట్ల మంది అనేక వ్యాధులతో సతమతమవుతూ ఉన్నారు. అని మనం తినే ఆహారం, జీవన శైలి మన పాశ్చాత్య సంస్కృతిలో అలవర్చుకొని మన ఆరోగ్యాలని పాడు చేసుకుంటున్నాం. ఏదైతే మన వరి, గోధుమలు తింటున్నామో దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయినప్పటికీ వీటిని అధిక రసాయనాలు, ఎరువులు వాడి తినే ఆహార పదార్థాల వలన మనం అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. అయితే ముఖ్యంగా గతంలో మరుగున పడినటువంటి మన చిరుధాన్యాలు ఏదైతే ఉన్నాయో, రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, కొర్రలు, సాములు, ఓదలు, అరికలు, అండుకొరలు, వీటిని మళ్ళీ వాటికి పునర్వైపు తీసుకొచ్చి వాటితోనే మంచి ఆరోగ్యం లభిస్తుందని భావించి డాక్టర్ ఖాదర్ వలీ గారు గత 20 సంవత్సరాలుగా ప్రచారం చేస్తూ మనందరం కూడా ఆరోగ్యవంతులు చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.